మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించిన జిల్లా అదనపు ఎస్పీ మహేందర్. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండవ రోజు సందర్భంగా నర్సాపూర్లో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ సందర్భంగా అధికారులు చేసిన ఏర్పాట్లను స్థానిక అధికారులతో కలిసి జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల పనితీరును సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు శాఖ తరపున ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. స్వేచ్ఛయుత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్, సిఐ జాన్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఎలక్షన్స్, మున్సిపాలిటీ, అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ మరియు మున్సిపల్ కార్పొరేషన్స్ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఈరోజు రెండో రోజు. ఈరోజు నర్సాపూర్ మున్సిపాలిటీని సందర్శనం జరిగింది. ఇక్కడ రిటర్నింగ్ ఇక్కడ మున్సిపల్ కమిషనర్, మా పోలీస్ సిబ్బంది, ఆర్డీఓ గారు, తర్వాత తహసీల్దార్ గారు అంటున్నారు. ఇక్కడ ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. నామినేషన్ వేయడానికి చాలా ఫ్రీ యాక్సెస్గా ఒక అట్మాస్ఫియర్ అనేది చాలా మంచిగా ఉన్నది. ఈ నామినేషన్లు రేపటితో ముగుస్తున్నాయి. ఈయన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులు, 24 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఈ నెల 28వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 31వ రోజు స్క్రూటినీ ఉంటుంది. 1వ తారీఖు రోజు అప్పీల్ ఉంటుంది. తర్వాత 1వ తారీఖు రోజు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చేసుకుంటూ 2వ తారీఖు రోజు అప్పీల్ ఉంటుంది. 3వ తారీఖు రోజు నామినేషన్లో విత్డ్రా ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం ఫైనల్ లిస్ట్ ఉంటుంది. ఫిబ్రవరి 11వ తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది. ఇక్కడ మన మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు, చిత్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు, రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులు, ఇక్కడ 15 వార్డులు నర్సాపూర్లో ఉన్నాయి. టోటల్గా 75 వార్డులు, 150 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. మెదక్ జిల్లాలో మున్సిపల్ పరిధిలో 87,615 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో 42,305 మంది పురుషులు ఉన్నారు. 45,307 మంది స్త్రీలు ఉన్నారు. గతంలో డిసెంబర్ 2023 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లోపల మనకు మెదక్ జిల్లా 2వ స్థానంలో ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే 2024లో మేలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లకు కూడా 3వ స్థానంలో ఉన్నది. మొన్న రీసెంట్గా డిసెంబర్ 24లో 25లో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోపల రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానం ఉన్నది. ఈసారి కూడా ఫిబ్రవరి 11 తారీఖు జరిగే మున్సిపల్ పోలింగ్ లోపల మెదక్ జిల్లా ఓటర్లందరూ 85,600 100% అయ్యేటట్టు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ రాల్రాజు ఐపీఎస్ గారు, తర్వాత మా జిల్లా ఎస్పీ జీవి శ్రీనివాస మేరకు ప్రజలను చైతన్యం చేసి ఓటర్లు కూడా చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరగాలని. అలాగే ఇప్పటికే 4 మున్సిపాలిటీ లోపల 4 ఎస్ఎస్టీసీ, ఎస్ఎస్టీసీ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రచారం అయిన తర్వాత, విత్డ్రాల్ అయిన తర్వాత ప్రచారంలో కూడా పర్మిషన్లు తీసుకొని పోలీస్ పర్మిషన్ తర్వాత రేటింగ్ పర్మిషన్ ప్రచారం కూడా సూచనలు చేస్తే అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని మన మెదక్ జిల్లాలో 100% అయితే జిల్లాలో చెప్పి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.